బాగా చిన్నగా ఉంది, పెద్దదేం లేదా? నా ఫ్రెండ్కు లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది, రికమెండ్ చేయమంటావేంటి? వెల్కమ్ బ్యాక్ టు డ్రైవ్ చందు. ఈ రోజు అయితే మళ్ళీ మనం కార్కి వచ్చాము. ఎందుకు? ఎందుకంటే వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళే. తెలిసిన వాళ్ళు అని చెప్పి డబ్బులు తీసుకోకుండా అయితే ఉన్నాను, డబ్బులు అయితే తీసుకుంటాను. పరమ దుర్మార్గుడు సార్ వీడు. మనం వెళ్ళాల్సింది సోమాని కంపెనీ కాడికి. సోమాని కంపెనీ తెలుసా నీకు అని అడిగారు. ఇంక ఈ కంపెనీ కాడికి అయితే వచ్చేసాము. మీకైతే ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఇక్కడ టైల్స్ రకరకాలు అన్నీ తయారు చేస్తారంట. ఇంకా మన బండి అయితే ఇక్కడ పెట్టేసి ఏంటంటే మనం కూడా లోపలికి వెళ్ళి చూసాము. ఈ బాగా జీబల్సిన వాళ్ళు ఎక్కువ వేయించుకుంటుంటారు. మనమైతే వేయించుకునేది లేదు, ఏమీ లేదు. రెండుసేపు నేను కూడా అటు ఇటు తిరిగాను. మళ్ళీ ఎందుకు లేని బయటకు వచ్చి రెండుసేపు లైఫ్ గురించి అయితే ఆలోచించాను. జోక్ అదిరిపోయింది గురుగారు. మిట్ట మధ్యాహ్నం జోకులన్నీ అలాగే ఉంటాయి. ఇంకా మిట్ట మధ్యాహ్నం అంటే గుర్తు వచ్చింది, మనకైతే ఆకలి వేసింది. ఇంకా ఇక్కడేదో సుప్రీం అనే రెస్టారెంట్ ఏదో ఉండింది, ఇక్కడికైతే వచ్చాము. వాళ్ళైతే నువ్వేం తింటావు బాబు అని అడిగారు. మీరు ఏది తింటే అది తింటాం అని చెప్తాను. వాళ్ళు మీల్స్ చెప్పుకున్నారు, కాకపోతే నాకు బిర్యానీ కావాలని నేను అడిగాను. చూసారా సార్ డబుల్ యాక్షన్? సర్లే మళ్ళీ వాళ్ళు బాధపడతారని చెప్పి లాస్ట్కి ఇంక నేను కూడా మీల్సే చెప్పుకున్నాను. మీల్స్ చెప్పుకోవడమే మంచిదైంది. టేస్ట్ అయితే అదే బాగుంది. అంతే మామ, ఇంకా ఇక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయినాము. అంతే. వీడియో అయితే నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఏదో ఒకటి చేసేయండి. డ్రైవ్ చందుని అయితే ఫాలో అవ్వండి. ఉంటా, బాయ్.